Hi friends and Yogesh, welcome back to my channel 2BHK to be honest content. ఈ వీడియోలో మనం ఘాటి మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఈ మూవీలో మెయిన్ కాస్ట్ చూసుకున్నట్లయితే అనుష్క శెట్టి అండ్ విక్రమ్ ప్రభు, చైతన్యరావు వీళ్ళందరూ మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి కరెంట్లీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. అండ్ ఈ మూవీ డైరెక్ట్ చేసింది క్రిష్ జాగలమూడి. ఈ మూవీ ప్లాట్ చూసుకున్నట్లయితే ఘాటి అంటే మన ఈస్టర్న్ ఘాట్స్ ఉంటాయి కదా, అదే ఒరిస్సాకి ఆంధ్రప్రదేశ్కి మధ్యలో బార్డర్కి మధ్యలో ఉన్న ప్లేస్ అనమాట. ఇది ఒక ఘాటీస్ ఉంటారు అని చెప్తారు. అంటే అదొక విలేజెస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విలేజెస్ లాగా. సో వాళ్ళు ఏం చేస్తారంటే చాలా ఇయర్స్గాన ఈ ఉంటాయి కదా ఆ మత్తు పదార్థాలు, వాటిని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పంపిస్తూ ఉంటారు అనమాట. అంటే ట్రావెలింగ్ చేస్తూ తీసుకెళ్తూ ఉంటారు, లైక్ స్మగ్లింగ్ లాగా అలా చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు ఒక సర్టెన్ సిచ్యువేషన్లోని ఒక సెపరేట్ కాంపిటీటర్ ఎవరో వచ్చారని చెప్పి సిచ్యువేషన్ వస్తుంది. సో ఆ కాంపిటీటర్స్ ఎవరు, అసలు వాళ్ళకి అండ్ మన హీరో హీరోయిన్కి వాళ్ళకి సంబంధం ఏంటి, అసలు ఈ సిండికేట్ అంతా అసలు ఎలా స్టార్ట్ అయింది, ఇవన్నీ కూడా మనకి మిగతా ప్లాట్లో మనకి తెలుస్తాయి. ఈ మూవీ మొత్తం కూడా 2 hours 40 minutes అంత లాంగ్ ఉంటుంది. కంటెంట్ చూసుకున్నట్లయితే నాకు పెద్దగా ఎక్కువగా కంటెంట్ కనిపించలేదు. ఇందులో ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుందా అంటే నాకు అసలు రెండు కూడా అంతగా ఇంప్రెసివ్గా అనిపించలేదు. చాలా స్లోగా వెళ్ళింది అన్న ఫీలింగ్ వచ్చింది. మెయిన్గా ఒక 2 hours ఫినిష్ చేసేయచ్చు ఈ మూవీ. కాకపోతే ఒక 30-40 minutes ఎక్స్ట్రాగా డ్రాగ్ చేశారేమో అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. అండ్ ఈ మూవీలో పర్ఫార్మెన్సెస్ చూసుకున్నట్లయితే అనుష్క శెట్టి చాలా మంచి పర్ఫార్మర్. కానీ ఈ మూవీలో అయితే ఆమెకి ఏం చేశారంటే ఎక్కువగా ఈ ఫేస్ ఏదో మోడిఫికేషన్స్ చేయడం, ఈ విఎఫ్ఎక్స్ వాటిలో మోడిఫికేషన్ చేస్తారు కదా, అంటే బుగ్గులు అవి కనిపించకుండా లేదా కొంచెం చబ్బీగా ఉంటే ఆ చబ్బీనెస్ తగ్గించడానికి అలా కొన్ని చేస్తుంటారు కదా. నార్మల్గా ఈ మధ్య చేస్తున్నారు, ప్రతి హీరోకి హీరోయిన్కి చాలామందికి అది చేస్తున్నారు. సో అలాగా ఎక్కువగా పాలిషింగ్గా కనిపించారు. అండ్ ఒక సీన్లో ఒకలాగా కనిపించడం వల్ల ఆమె పర్ఫార్మెన్స్ కూడా పెద్దగా మనకి కనెక్ట్ అయ్యేలాగా అనిపించలేదు. ఎందుకంటే మెయిన్ రీజన్ అదే, ఎప్పుడైతే ఫేస్లో మనకి హావభావాలు తెలుస్తాయో అదే పర్ఫార్మెన్స్ కింద మనం క్యాల్కులేట్ చేయొచ్చు కదా. సో అలాంటిది ఏమీ లేదు. అండ్ అనవసరంగా చాలా సీన్స్లో ఏంటంటే బాలయ్య గారు చేసే స్టంట్స్ అన్నీ ఈమెనే చేసినట్టు చూపించారు. ముగ్గురు నలుగురిని ఇలాగ ఎత్తడం విసరడం అలాంటివన్నీ చేశారు. సో నాకు అవన్నీ కొంచెం ఓవర్బోర్డ్ అనిపించింది. అండ్ అలానే విక్రమ్ ప్రభు ఎవరైతే ఉన్నారో ఆయన క్యారెక్టర్ మోస్ట్లీ ఒక 1.5 hour అలా ఉంటుంది. ఆయన కూడా పెద్దగా ఏదో యాక్టింగ్ ఉంది అన్న స్కోప్ ఎక్కడ నాకు కనిపించలేదు. అలానే చూసుకున్నట్లయితే ఇందులో కాస్త కొంచెం యాక్టింగ్ స్కోప్ ఉందంటే చైతన్యరావు ఆయన విలన్గా చేస్తున్నారు కదా, అదే 30 Weds 21 ఒక వెబ్ సిరీస్ వచ్చింది కదా, అందులో హీరో. ఆయనకు మాత్రం మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇచ్చారు. ఆయనే విలన్, మెయిన్ విలన్. అండ్ త్రూ అవుట్ ఫిల్మ్ ఆయన క్యారెక్టర్ కొంచెం బాగా వెళ్ళింది అని నాకు అనిపించింది. సో పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే ఇలా అయిపోయింది. పోనీ స్టోరీ ఏమైనా చాలా బాగుందా అంటే ఈ మూవీని డైరెక్ట్ చేసింది రాసింది కూడా క్రిష్ జాగలమూడి. ఆయన ప్రీవియస్ మూవీస్ మనకు తెలుసు, ఒకప్పుడు వేదం కానివ్వండి, గమ్యం, లేదంటే కృష్ణం వందే జగద్గురు, ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి అలాగా. సో ఆ మూవీస్ ఒక ఇంపాక్ట్ని క్రియేట్ చేసినట్టు ఈ మూవీ అయితే క్రియేట్ చేయలేకపోయింది అని నాకు అనిపించింది. మెయిన్గా ఈ ఘాటీస్ ఏదైతే చూపిస్తున్నారో ఇదంతా కూడా మనకి ఆల్రెడీ ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. ఆయన చెప్పాలనుకున్నది ఓకే, కాకపోతే ఆ మెసేజ్ ఆల్రెడీ చాలామంది చెప్పేశారు అనమాట. సో దానివల్ల నాకు ఇది కూడా ఇంపాక్ట్ఫుల్గా ఎక్కడా కనిపించలేదు. ఆయన ప్రీవియస్గా నాకు బాగా గుర్తున్నంతవరకు కొండపొలం అని చెప్పి ఒక మూవీ చేశారు కదా, అది కూడా కొంచెం అలానే అంతలాగా రిఫ్లెక్షన్ ఏమీ అనిపించలేదు, మూవీ ఇంపాక్ట్ ఏమీ చూపించలేదు. అండ్ ఈ మూవీ కూడా అలాగ ఇంపాక్ట్ లేకుండానే అయిపోయింది. బట్ ఏంటంటే మూవీ కొన్ని సీన్స్లో నాకు చూడడానికి బాగా నచ్చింది, ఎందుకంటే గ్రీనరీగా అది చాలా బాగా అనిపించింది. దానికి మించి పెద్దగా ఏమీ లేదు కంటెంట్లో మూవీ అన్న ఫీలింగ్ నాకు అనిపించింది. మెయిన్గా ఈ మూవీ మన దేవర కథ ఉంది కదా, దేవర మూవీ. సో ఆ టైప్ ఆఫ్ స్టోరీ సేమ్ మనం చూసుకుంటే అటు ఇటు అది ఇది పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేవు. వాళ్ళు సముద్రంలోనే ఉంటారు, వీళ్ళేమో హిల్స్ మధ్యలో ఉంటారు, అదొకటే డిఫరెన్స్ లాగా అనిపించింది. సో ఓవరాల్గా ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే అనుష్క శెట్టి గారి గురించి ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. బట్ పెద్దగా కంటెంట్ ఏమీ లేదు, బాగా ల్యాగ్ ఉంది. అండ్ మూవీకి కావాల్సిన
మంచి ఎలిమెంట్స్ అన్నవి నాకు ఏమీ కనిపించలేదు ఈ మూవీలో. ఐఎమ్ హోపింగ్ అనుష్క శెట్టి గారు ఇంకా మంచి మంచి మూవీస్తో వస్తారు అని. ఈవెన్ లాస్ట్ ఇయర్ తీసిన అదే పొల్లిశెట్టి వెస్సెస్ అది ఒక మూవీ, నవీన్ పొల్లిశెట్టితో ఒక మూవీ వచ్చింది కదా, మిస్ అండ్ మిస్టర్ శెట్టి అలాంటిది. సో అలాంటి మూవీస్ వచ్చినా బాగున్నా అనిపిస్తుంది నాకు. చాలా ఇయర్స్గా ఆమె మంచి మంచి మూవీస్ చేయాల్సిన ఆమె చెయ్యట్లేదు, అది నాకు బాధ అనిపించింది. ఓకే, లెట్స్ సీ, ఇంకా ఫ్యూచర్లో మళ్ళీ మంచి మూవీస్ ఏమైనా రావచ్చేమో. విల్ విష్ ఫర్ దట్. అండ్ ఈ మూవీ చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది, చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ టు BHK to be honest content.